చింతల్పూడి పోలీస్ సర్కిల్ కార్యాలయ భవన నిర్మాణానికి చింతల్పూడి ప్రజలు అందించిన సహకారం ప్రశంసనీయమని డీఎస్పీ ధనుంజయుడు అన్నారు. కార్యాలయ భవన నిర్మాణానికి సహకరించిన దాతలకు చిరు సన్మానం స్థానిక సర్కిల్ కార్యాలయ ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ సుధాకర్, చింతల్పూడి నుండి ఎస్బీకి బదిలీ అయిన సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగమల్లేశ్వరరావు, ఎస్ఐలు కుటుంబరావు, ప్రసాద్, పట్టణ పోలీస్ స్టేషన్ సర్కిల్ కార్యాలయ సిబ్బంది, నిర్మాణానికి సహకరించిన దాతలు పాల్గొన్నారు. పాత్ర మరి సిఐ గారికి ఎంతో సహకరించి మరి నిర్మాణాన్ని ఇంత సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ నిర్మాణంలో ఈ విధంగా నిర్మించడంలో మెటీరియల్ సేకరించడంలో చాలా కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహించి ఈరోజు మనకు ఒక తీసుకొని ఎంతో శ్రమించి నిజంగా చాలా డేరింగ్ స్టెప్ ఇది. చెప్పాలంటే డేరింగ్ స్టెప్. ఇక్కడ చాలా ఖర్చు అయింది. వాస్తవంగా దీన్ని లెవెల్ చేయడానికి చాలా మట్టిపోయాల్సి వచ్చింది. ఈ కాంపౌండ్ వాల్ నిర్మాణం ఎక్కడి నుంచో చాలా లోతుల నుంచి ఒక పెద్ద అపార్ట్మెంట్ చేసినటువంటి పునాది కూడా వేయడం జరిగింది. మరి ప్రతి వస్తువును కూడా దాని క్వాలిటీ ఒక మరి సుందరమైన సార్ ఆయిల్ మిల్స్ అసోసియేషన్ తరఫున టైల్స్ అసోసియేషన్ నరేష్ గోల్డ్ అసోసియేషన్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ రామారావు గారు మరి ఈ చక్కని బిల్డింగ్ ని మనం నిర్మించుకున్నందుకు దానికి మీరు సహకరించినందుకు ఈ చింతలపూడి గ్రామస్తులందరినీ కూడా నిజంగా ఎంతో ఎంతో అభినందించాల్సినటువంటి అంశం. మరి ఈ కార్యక్రమాన్ని ఈ రూపంగా నా చేతుల మీదుగా మరి మల్లేశ్వరరావు చేయడం కూడా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. సో మిమ్మల్ని అందరినీ ఈ రకంగా మరి చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. సో మరి ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ఏర్పాటు చేసి మంచి సర్కిల్ ఆఫీస్ నిర్మించి మరి ట్రాన్స్ఫర్ చేస్తున్నటువంటి మన మల్లేశ్వరరావు గారికి మరొకసారి ధన్యవాదాలు. మరి ఈ దాతలందరికీ కూడా మరొకసారి మరి అభినందనలు తెలుపుతూ ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాల్లో పోలీసులతో సహకరిస్తూ ఖచ్చితంగా మేము ఉన్నంతకాలం 100% ప్రజలకి న్యాయం చేయడంలో మా పాత్ర పోషిస్తామని చెప్పి మీ అందరు కూడా ఈ సందర్భంగా మరి వాగ్దానం చేస్తూ మరి అందరికి కూడా ధన్యవాదాలు.